ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ముంబై కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్. 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ చనిపోయాడు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రోహిత్ ఆర్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆడిషన్ ఉందంటూ స్టూడియోకి పిల్లల్ని ఆహ్వానించాడు రోహిత్ ఆర్య. 100 మంది చిన్నారులు రాగా 80 మందిని పంపించేసి 20 మందిని స్టూడియోలో నిర్బంధించాడు. వీడియో రూపంలో తన డిమాండ్స్ ని వినిపించాడు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే స్టూడియోను చుట్టుముట్టారు. ప్రత్యేక బలగాలతో ఆపరేషన్ చేపట్టారు. వాష్రూమ్ ద్వారా స్టూడియోలోకి ప్రవేశించారు. లొంగిపోవాలని కోరినా వినిపించుకోలేదు. ఈ సమయంలో పోలీసులు కిడ్నాపర్ మధ్య కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకొని 20 మంది చిన్నారులను రక్షించారు. పిల్లల తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర గాయాలైన రోహిత్ ఆర్యను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ రోహిత్ ఆర్య చనిపోయాడు. పూణేకు చెందిన రోహిత్ ఆర్య చెంబూరులో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం విద్యాశాఖలో ఓ టెండర్ వేశాడు. పని చేసినా డబ్బులు రాలేదు. ఇదే విషయంలో మాజీ మంత్రి ఇంటి ముందు నిరసన కూడా చేశాడు. కొన్ని రోజుల క్రితం ఆడిషన్ కాల్స్ అనౌన్స్ చేశాడు. దాంతో 100 మంది చిన్నారులు వచ్చారు. గత 5 రోజులుగా ఆర్య స్టూడియోలో ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నాడు. ఆడిషన్స్ తర్వాత ఇవాళ 80 మంది పిల్లలను వెనక్కి పంపిన రోహిత్ ఆర్య 20 మంది చిన్నారులను నిర్బంధించాడు. पुलिस स्टेशन ముంబైలో 20 మంది చిన్నారుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ నుంచి పిల్లలను పోలీసులు రక్షించారు. కిడ్నాపర్ ను అరెస్ట్ చేశారు. అతన్ని రోహిత్ ఆర్యగా గుర్తించారు. పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేశాడు అన్నది క్లారిటీ లేదు. అయితే నిందితుడి మానసిక పరిస్థితి బాలేదని చెప్తున్నారు పోలీసులు.